కోనసీమలో పులస చేపల సందడి కనిపించక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జూన్, జూలై నెలలో గోదావరి వరద నీటితో కలకలలాడుతూ పులస చేపలు ఎదురెత్తుతూ మత్స్యకారులకు మంచి ఆదాయాన్ని అందించేవి. కానీ ఈ ఏడాది జూలై వచ్చినా గోదావరిలో నీటి మట్టం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పులస చేపల జాడ కనిపించడం లేదంటున్నారు స్థానికులు. వేలాది రూపాయలు ఖర్చు చేసి వలలతో వేటకు వెళ్తున్న మత్స్యకారులకు చేపలు దొరకక నష్టాలు ఎదురవుతున్నాయి. పులుసుతో పాటు ఇతర చేపల వేట కూడా తగ్గిపోవడంతో తమ జీవనోపాధిపై ప్రభావం పడుతుందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. నా పేరు పెద్దిరెడ్డి సత్యనారాయణమూర్తి అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మూడవరం మండలం గాడిలం గ్రామం అనేది. ఈ జూలై నెల వచ్చేటప్పటికి పులస చేపలు అనేవి చాలా విరివిగా లభించాయండి. ఈసారి వాటి జాడ లేకుండా పోయింది. ఎంచేతను వర్షాలు లేవండి, వరదలు కూడా కాని రావట్లేదండి. ఈ వరద నీటిలోనే అవి ఎక్కువ సముద్రానికి ఎదురేగి ధవళేశ్వరం వరకు పులసలు లభిస్తాయండి. మాకు వేరే జిల్లాల్లో ఇది అంతగా లభించదు, కానీ ఈ జిల్లాలో లభించిన పులస అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. గత సంవత్సరం ఎన్నో కన్నీ లభించాయండి, ఈసారి అది కూడా లేదు, పులస జాడే కనిపించట్లేదు. ఇప్పుడు ఈ పులసల వేట లేక మత్స్యకారుల జీవనోపాధికి కూడా బాగా గండిపడిందండి. పులస అనేది జాడ తెలియక వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఈ పులసల కూర అనేది చాలా మాకు ప్రీతికరమండి. ఎంత ఖరీదైనా వెచ్చించి మేము కొని తినడం అలవాటు. దాని రుచి వేరండి, దాని మజా వేరు. బట్ ఏంటంటే చుట్టాలైనటువంటి మా బంధువులకి హైదరాబాద్లోను తెలంగాణ వాసులు కొంతమంది ఉన్నారండి. ఇంచుమించు మహారాష్ట్ర బార్డర్ వరకు కూడా ఈ కూరలు ఉండి ఈస్ట్ గోదావరి నుంచి పంపుతాం. చుట్టాలకు అందరికి పంపడం ఆనవాయితీగా ఉంటుందండి కోనసీమ జిల్లా వాసులకి. ఈసారి అది మేము ఇంకా వాళ్ళు మేమే రుచి చూడలేదు, వాళ్ళకి పంపడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు కూడా అడుగుతున్నారండి, పులసలు ఇంకా రావట్లేదు, మాకు వండి పంపించండి అని చెప్పేసి. చాలా బాధాకరమైన విషయం. పులస అనేది జాడ కదా కనిపించట్లేదు. అసలు వరద నీరు వస్తే కానీ అవి ఏం కనిపించవండి. అసలు ఆ వరద నీటిలోనే వీళ్ళు దొరుకుతూ ఉంటాయండి చేపలు. చాలా విరివిగా లభించేయండి, బాగా తగ్గిపోయిందండి. అది అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. ఈ జూన్ నెల వద్దులోకి పులసలు చాలా విపరీతంగా పడి అటువంటి పులసలు ఈ సంవత్సరం గోదావరిలో లేవు. వర్షాలు ఉంటే గోదావరి వస్తుంది, గోదావరి వస్తే పులసలు వస్తాయి. ఈ పులసలు లేక మేము చాలా అంటే ప్రతి సంవత్సరం ఈ పులసలు ఏ రేట్ అయినా కొనుక్కుని తింటాం. అటువంటి ఈ సంవత్సరం పులసలు లేక మొత్తం తింటాం మానేహం. అలాగే ఈ పులసలు కూడా వేరే ప్రదేశాలకు కూడా పంపుతామండి. ఏ రేట్ అయినా సరే ఇలా హైదరాబాద్ కానీ తెలంగాణ జిల్లాలో ఎక్కడైనా సరే పంపిద్దాం ఉంటాం. అటువంటి ఈ సంవత్సరం పులసలు లేక మేము దాన్ని కూడా నోచుకోలేమో అని అనుకుంటున్నాం. ఇప్పుడు వరకు కూడా గోదావరిలో ఒక చుక్క నీరు కూడా రాలేదు. అలాగే మత్స్యకారులు కూడా పాపం వాళ్ళు కూడా ఈ సీజన్ వదిలోకి వలలో తయారు చేసుకుంటే ఎన్నో వాళ్ళ వేల మీద పెట్టుబడి పెట్టేస్తారు. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఈ గోదావరి వస్తే పులసలు పడతాయని. పుస్తులు అమ్మేనా సరే పులసలు తినాలని నాటి నుంచి ఉందండి ఇది ఈ శాస్త్రం. కానీ అలాగే మరి మా ఏరియా వాళ్ళందరూ కూడా రేటుతో పని లేదు, పులస పడ్డదంటే ఏ రేట్ అయినా సరే మేము